మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ అన్నటువంటి వార్త హైలైట్ అయింది. మంత్రి పదవులు కేటాయింపును ప్రధాన నిర్ణయానికి వదిలేనున్న తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కృషి చేస్తారని వెల్లడి. అమరావతి పోలవరం నిర్మాణానికి ఆయన ప్రాధాన్యం. హోం, ఆర్థికం, రక్షణ శాఖలు బీజేపీకే. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ, తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. 9న సాయంత్రం 6 గంటలకి మోడీ ప్రమాణ స్వీకారం. ప్రధానమంత్రిగా మోడీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎన్డీఏ తరపున తాజా ఎన్నికలు గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలో పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం ఉదయం సమావేశం కానున్నారు. మోడీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయబోతున్నారు. విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి హస్తిని చేరుకున్నారు. ఎన్డీఏ ఎంపీల భేటీలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు తెలుగుదేశం పార్టీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవం తీర్మానం చేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే కేంద్ర మంత్రివర్గంలోకి తెలుగుదేశం పార్టీ నేడు పూర్తిస్థాయి చర్చలు. కనీసం 2, గరిష్టంగా 4 పదవులు. రామ్మోహన్ నాయుడుకి మెరుగైన అవకాశాలు. ఎస్సీల నుంచి గెలిచిన 3లో ఒకరికి ఛాన్స్. జనసేనకు అవకాశం వస్తే బాలశౌరికి చోటు అంటూ తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రివర్గంలో చేరబోతోంది. కనీసం 2 నుంచి గరిష్టంగా 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ సభ్యులకు లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాల కథనం. తాజాగా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏలో బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా 16 స్థానాలు లభించాయి. ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీఏ భేటీలో హాజరైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామిగా కావాలని ప్రధాని మోడీ ఆహ్వానించగా అప్పటికప్పుడు అంగీకరించినట్టు సమాచారం. 2 కేబినెట్ మంత్రి పదవులు, మరో 2 సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు మంత్రి పదవులు, శాఖల గురించి శుక్రవారం బీజేపీ అగ్రనేతలతో చర్చించబోతున్నారు. ఈ నెల 9న మోడీతో పాటే తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు గెలుపొందిన వారిలో బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధికంగా 6 ఉన్నారు. వీళ్ళలో వరుసగా 3ఓసారి గెలుపొందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నేడు ఉత్తర్వులు జారీ. సెలవుపై వెళ్లిన జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ క్యాడర్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉంది. కొత్త సీఎస్గా ఆయన పేరును ప్రభుత్వం పరిశీలిస్తోంది. బుధవారం ఆయన ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్కి చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఎస్గా ఆయన నియామకంపై శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాట రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2 రోజుల్లో మరో 2-3 అధికారులను నియమించే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గేటు దగ్గర నుంచే పంపేశారు. వైకాపాతో అంటకాగిన ఐపీఎస్, ఐఏఎస్లకు నో ఎంట్రీ. చంద్రబాబు ఇంటికి వెళ్లిన పిఎస్ఆర్ సంజయ్, అపాయింట్మెంట్ లేనిదే కలవరన్న సిబ్బంది, సిట్ అధిపతి రఘురామరెడ్డికి అనుమతి నిరాకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మంత్రివర్గంలోకి లోకేష్ అంటూ చంద్రబాబు నిర్ణయం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాష్ట్ర ముఖ్య మంత్రివర్గంలో చేరనున్నారు. ఆయనకు ప్రాధాన్యం ఉన్న మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల కథనం. సుదీర్ఘ పాదయాత్ర చేసి ఎన్డీఏ విజయంలో కీలక భూమికి పోషించిన లోకేష్ ఒక సందర్భంలో ఎన్నికల్లో గెలిచాక మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. తాజాగా ఓట్ల లెక్కింపు ముగిశాక విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానన్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో లోకేష్ చేరతారా లేరా అన్న దాని మీద పార్టీ వర్గాలు 2 రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు అయితే ఆయన మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడమే తెలుగుదేశం పార్టీ ఎంపీల కర్తవ్యం కావాలని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లు వైకాపా ఎంపీలు మాత్రం జగన్పై కేసుల మాఫీని ఎజెండాగా ఢిల్లీలో పైరువీలు చేశారని చెప్పారు. లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ఉండవల్లిలో తన నివాసంలో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బొత్సకు డబ్బులు ఇచ్చాం, అయినా బదిలీ కాలేదు. లబోదీపమంటున్న ఉపాధ్యాయులు, ఎన్నికల ముందు బదిలీల పేరిట 50 కోట్లు వసూలు చేసిన మంత్రి బొత్స, ఆయన పేషి అధికారులు, సిఫార్సు బదిలీలు నిలిపేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు. ఎన్నికల కోడ్ తర్వాత కొత్త పాఠశాలల్లో చేరకుండా నిలిపేత విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి. ఎన్నికల ముందు కోట్లు దండుకుని మంత్రి బొత్స సత్యనారాయణ కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం అడ్డకట్ట వేసింది. వైకాపా ఎమ్మెల్యేలు, నాయకుల సిఫార్సులతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకుని మంత్రి, ఆయన పేషిలో పనిచేసే పీఏ, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, సచివాలయంలోని కొందరు అధికారులు కలిసి ఎన్నికల ముందు హడావిడిగా బదిలీలు చేశారు. వీటిపై అప్పట్లోనే అనేక ఆరోపణలు వచ్చాయి. బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖలోని కీలక అధికారి సహకారం అందించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ చేయడంతో ఆ సంవత్సరం ముగింపు రోజున పాత పాఠశాలలో రిలీవ్ అయి కొత్త బడుల్లో చేరాలని
మొదట ఆదేశాలు ఇచ్చారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో కోడ్ ముగిసిన తర్వాత కొత్త పాఠశాలలో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్ గురువారంతో ముగియడంతో ఉపాధ్యాయులు కొత్త బడుల్లో చేరే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ బదిలీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నందున వీటిని తాత్కాలికంగా నిలిపేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమ కేసులు బనాయించారు. గుంటూరు సబ్ జైలు నుంచి విడుదలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు అక్రమ కేసులు బనాయించి తమను జైలుకు పంపారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాపోయారు. పల్నాడు జిల్లా గురజాల మాచాల నియోజకవర్గాలకు చెందిన 40 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంటూరు సబ్ జైలు నుంచి గురువారం బెయిల్పై విడుదలయ్యారు. పోలింగ్ మర్నాడు పల్నాడులోని మోర్జంపాడు, తంగెడ, కారంపూడిలో జరిగిన ఘర్షణలో మాచర్ల, గురజాల మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చి తమపై అక్రమ కేసులు బనాయించారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాపోయారు. వైకాపా కార్యకర్తలు దాడి చేశారని దీనిపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా తమపైన హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. జైలు నుంచి విడుదలైన వారిలో యామిని మోహన్ రావు, చప్పిడి రాము, కాటా వెంకటేశ్వర్లు, గడిపూడి శ్రీకాంత్, పంగలూరి నిఖిలు, జి రమేష్, తాళ్ళూరు రమేష్ తదితరులు ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి యథేచ్ఛగా హింస అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కఠిన చర్యలు తీసుకోండి గవర్నర్ను కోరే వైఎస్ఆర్సీపీ. సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు పోలీసులు ఏం చేస్తున్నారని గవర్నర్ విస్మయం. అధికారం చేపట్టక ముందే టీడీపీ, జనసేన నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న హింసాకాండపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్కి విన్నవించారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎంపీ తనూజ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ కేశినేని నాని, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి గవర్నర్ గురువారం వినతిపత్రం అందజేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు అనంతరం బీహార్ తరహాలో రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, హింసాత్మక ఘటనలు గవర్నర్ దృష్టికి తెచ్చినట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రమాణ స్వీకారం 9వ తేదీన నరేంద్ర మోడీ, 12వ తేదీన చంద్రబాబు. నరేంద్ర మోడీ వరుసగా 3వసారి ప్రధానమంత్రి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా ఎంపికైన 293 మంది ఎన్డీఏ లోక్సభ సభ్యులు శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. మోడీని తమ నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం ఆ ఎంపీల జాబితాను రాష్ట్రపతికి సమర్పించనున్నారు. అట్లా రాష్ట్ర సీఎంగా ఈ నెల 12 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 11వ తేదీన టీడీపీ ఎమ్మెల్యే సమావేశమై బాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. ఈ విషయం గవర్నర్కి నివేదించాక 12న ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తొలి విడతలో సుమారు 10 మందికి మంత్రివర్గంలో అవకాశం దక్కే పరిస్థితి కనబడుతోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మా ప్రాణాలు కాపాడండి అంటూ ఏపీలో హింసపై సుప్రీంని ఆశ్రయించిన బాధితులు, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భయానక పరిస్థితులు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై యథేచ్ఛగా దాడులు, గ్రామాలు వేడకుంటే చంపేస్తామంటూ హెచ్చరికలు, ఆస్తుల ధ్వంసం, మహిళలు పిల్లల్ని హింసిస్తున్నారు, పోలీసుల నిర్లిప్తతో అసాంఘిక శక్తులు పెట్టిరేగుతున్నాయి, సాక్ష్యాధారాలతో ఈమెయిల్ ద్వారా సీజీఐకి ఫిర్యాదు, సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా సేకరించి విచారించాలంటూ అభ్యర్థన అంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. ఇందులో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సానుభూతి పరులు, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై రాజకీయ ప్రత్యర్థులు అసాంఘిక శక్తులు దాడులతో వ్యవస్థీకృత హింసకు పాల్పడుతుండటంపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రామాలు, ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో వెళ్లకుంటే హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తూ పిల్లలు, మహిళలను సైతం హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసాంఘిక శక్తులు పెట్టిరేగిపోతున్నాయని విన్నవించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యవస్థీకృత హింసను సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి ప్రజల ప్రాణాలను, ఆస్తుల్ని రక్షించాలని అభ్యర్థించారు. వ్యవస్థీకృత హింసకు సంబంధించి మీడియా కథనాలు, సోషల్ మీడియా వీడియోల సాక్ష్యాధారాలతో బాధితులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురువారం ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాలనా యంత్రాంగంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సానుభూతి పరులు, పిల్లలు, మహిళలపై వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నాయి, ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో అసాంఘిక శక్తులు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. గత 24 గంటల హింసాత్మక సంఘటనలు భారీగా పెరిగాయి. సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించుకుంటే వ్యవస్థీకృత హింస నుంచి బాధితులకు రక్షణ లభించదు. ఈ అంశాన్ని సుమోటో పిల్గా స్వీకరించి విచారించాలి. రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆస్తుల్ని కాపాడాలని వాళ్ళు కోరారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే జోసా కౌన్సిలింగ్కి సర్వం సిద్ధం. 3న జేఈఈ అడ్వాన్స్డ్, 9న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, 10 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ఆరంభం, 17 వరకు మాక్ కౌన్సిలింగ్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆప్షన్ల ఎంపిక, 5 రౌండ్లలో కౌన్సిలింగ్, జూలై 23 నాటికి ప్రక్రియ పూర్తి. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్టీఐల్లో 57,152 సీట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ పొడిగింపు, వచ్చే వారం వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు. తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా. రాత్రి 10-20 గంటలు కావడంతో విచారణ వాయిదా. ఉదయం నుంచి కేసులు వేచేసి అలసిపోయిన న్యాయమూర్తి వాయిదాకు సమ్మతి తెలిపిన ఫిర్యాదు తరపు న్యాయవాదులు. 3 వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతరం ముందస్తు బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్
గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి వ్యాజ్యాలను విచారించేందుకు తగినంత సమయం లేకపోవడం, అప్పటికే రాత్రి 10:30 గంటలు కావడంతో న్యాయమూర్తి తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయగా ఆ వెంటనే పోలీసులు ఆయనపై 2 హత్యాయత్నం కేసులతో సహా మొత్తం 3 కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ 3 అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. టీడీపీ నేతలు అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులు కూడా ఇదే రకమైన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉందని అభ్యర్థించడంతో ఈ నెల 6వ తేదీ వరకు వారందరికీ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ న్యాయపతి విజయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. హైకోర్టుకు వేసవి సెలవుల కారణంగా అత్యవసర కేసును విచారిస్తుండటంతో ఈ వ్యాజ్యాలు రాత్రి 9:30 గంటల సమయంలో విచారణకు వచ్చాయి. పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి, న్యాయవాది ఎస్ రామలక్ష్మణ్ రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. అంతేగాక ఈ నెల 6న విచారణకు రానున్న వ్యాజ్యాలను పరిష్కరించాలని హైకోర్టుకు తెలిపిందన్నారు. తమ వ్యాజ్యాల్లో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాను, వాస్తవాలన్నింటి కోర్టు ముందు నుంచి వాదనలు పూర్తి చేసేందుకు సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత తమ వాదనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదుదారు తరపు న్యాయవాదులు స్పందించాల్సి ఉంటుందని, ఇవన్నీ పూర్తయ్యేలోపు అర్ధరాత్రి దాటుతుందని నిరంజన్ రెడ్డి వివరించారు. పైపెచ్చి సుప్రీంకోర్టు 6వ తేదీనే ఈ వ్యాజ్యాలను పరిష్కరించి తీరాలని చెప్పలేదని, ఎలాంటి గడువు నిర్దేశించకుండా ఆ రోజున విచారణకు వచ్చే వ్యాజ్యాలను పరిష్కరించాలని మాత్రమే చెప్పిందన్నారు. అనంతరం ఆయన కేసుకు సంబంధించిన వాదనలు వినిపించారు. పోలీసులు తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు సైతం స్పష్టంగా పేర్కొందని వివరించారు. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు దుర్దేశపూర్వకంగా ఉందన్నారు. ఉదయం 10:30 నుంచి విరామం లేకుండా వరుసగా అనేక కేసులు విచారణ జరిపి న్యాయమూర్తి తీవ్రంగా అలసిపోయినట్టు ఉంటాయని గమనించిన నిరంజన్ రెడ్డి విచారణ శనివారానికి వాయిదా వేయాలని, ఆ రోజు పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తామని చెప్పారు. శనివారం తాను కేసు వినేందుకు నిబంధనలు అనుమతించవని ప్రధాన న్యాయమూర్తి అనుమతించాల్సి ఉంటుందని జస్టిస్ విజయ్ స్పష్టం చేశారు. అలా అయితే విచారణ వచ్చే వారానికి 13వ తేదీకి వాయిదా వేయాలని, ఆ రోజున పూర్తి స్థాయి వాదనలు విని నిర్ణయాన్ని వెలువరించవచ్చని నిరంజన్ రెడ్డి చెప్పారు. తాము కూడా ఉదయం నుంచి పలు కేసుల్లో వాదనలు వినిపిస్తూ వస్తున్నామని చెప్పారు. ఇప్పుడే వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఫిర్యాదుదారు తరపు న్యాయవాదుల అభిప్రాయం కోరారు. ఫిర్యాదుదారు శేషగిరిరావు తరపు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ 3 క్రైమ్ నెంబర్లు ఒకే అంశానికి సంబంధించినవైనందున అన్నింటినీ కలిపే విచారించాలని కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి అన్ని వ్యాజ్యాలపై వచ్చే వారం విచారణ జరుపుతామని తెలిపారు. ఇప్పటికే 10:20 అయిందని, ఇప్పుడు వాదనలు విని తీర్పు చెప్పేలోపు తెల్లారవుతుందని, తాను అందుకు సిద్ధమైన అయితే కోర్టు సిబ్బంది ఇళ్లకు వెళ్లాల్సి ఉందని గుర్తు చేశారు. విచారణ వాయిదా వేయడంపై పోసాని వెంకటేశ్వర్ల అభిప్రాయం కోరగా ఆయన కూడా అందుకు అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు పిన్నెల్లి అరెస్టు విషయంలో ఉన్న మధ్యాహ్న ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు చెప్పారు. వాయిదాకు ఫిర్యాదుదారు తరపు న్యాయవాదులు అంగీకరించిన విషయాన్ని కూడా తన ఉత్తర్వులో పొందుపరిచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాలనలో ప్రక్షాళన అంటూ ప్రమాణ స్వీకారానికి ముందే కీలక చర్యలు, అడ్డగోలు ఐపీఎస్లకు గేట్లు క్లోజ్, ఐఏఎస్ల విషయంలో కీలక నిర్ణయాలు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే యంత్రాంగంలో ప్రక్షాళన మొదలైంది. నిబంధనలు మర్చిపోయి గీత దాటి మరి వైసీపీతో అంటకాగిన అధికారులకు తగిన సంకేతాలు వెళ్తున్నాయి. ఈ నెలాఖరుతో పదవి విరమణ చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సేవలకు దాదాపుగా సెలవు పలికినట్టయింది. ఆంధ్రజ్యోతి ముందే చెప్పినట్టుగానే ఆయన సెలవుపై వెళ్ళిపోయారు. కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ లేదా విజయానందన్ నియమించే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం దీనిపై స్పష్టత రానుంది. ఇక సీఎంఓలో కొత్త అధికారం తీసుకునే ప్రక్రియ కూడా మొదలైంది. ఇతర శాఖల నుంచి, కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్పై వచ్చి వైసీపీ సర్కార్ హయాంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని అక్రమాలకు సహకరించిన పలువురు అధికారులు మెల్లగా మాతృశాఖలకు వెళ్ళిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, కాస్త ఆగండి అంటూ వారిని రిలీవ్ చేయకుండా ఆపేశారు. వైసీపీ కాకీలుగా పేరు తెచ్చుకుని విపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్లు సిఐడి చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు ఇట్లాంటి వాళ్ళందరినీ రానియలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సెలవుపై జవహర్ అన్నటువంటిది, అట్లాగే అమ్మ జవహరా అంటూ అందుకే రిజిస్ట్రేషన్ శాఖ తీసుకున్నారు. సిఎస్ కౌంటనే ఆ శాఖ బాధ్యతలు. ఆ తర్వాత అసైన్డ్ భూ కొనుగోళ్ల ఆరోపణలు, భోగాపురం భూముల కేసులో కొత్త కోణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 50 మందితో కొత్త టీం, నడ్డా ఇంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల భేటీ, పలువురు పాత ముఖాలకు ఉద్వాసన. నిర్మలా సీతారామన్కు అనుమానమే, మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య మినహా ఇతర శాఖల కేటాయింపు. మహిళా కోటాలో డీకే అరుణ, పురంధేశ్వరి, ఎల్లుండి ప్రధానంగా మోడీ ప్రమాణం. పలువురు మంత్రులు కూడా. శ్రీలంక, బంగ్లాదేశ్ అధినేతలకు ఆహ్వానం. వరుసగా 3వసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీ, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలను ఆహ్వానించారు. వారు అందుకు అంగీకరించారు. ఎన్డీఏ అగ్రనేతలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే తదితరులు కూడా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ అంటూ క్యాబినెట్లో చేరనున్న లోకేష్, పవన్ చేరికపై రాని స్పష్టత. జనసేనకు 3-4 బెర్తులు. రేసులో నాదెండ్ల, కొనతాల, కందుల దుర్గేష్, నానాజీ కూడా.
బీజేపీకి 2 పదవులు ఇచ్చే ఛాన్స్, జిల్లాలు సామాజిక సమీకరణాలు ఆధారంగా చంద్రబాబు కసరత్తు అంటూ ఇదేదో కీలకమైనటువంటి పాయింట్. పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో చేరడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇందులో అంటే జ్యోతినే రాసింది కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం భారీ పోటీ నెలకొంది. ఈసారి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. మెరుగైన జట్టును ఎంపిక చేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి కసరత్తు చేస్తున్నారు. తొలి విడతలో 9 లేదా 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పరిచి తర్వాత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. బాబు మంత్రివర్గంలో జనసేనకు 3 లేక 4 బెర్తులు, బీజేపీకి 1 లేదా 2 మంత్రి పదవులు ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆయన చేరితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పవన్ చేరని పక్షంలో ఆ పార్టీ నుంచి నాదెళ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, కందులు దుర్గేష్, పంత నానాజీల్లో 2-3 అవకాశం రావచ్చని ఆ పార్టీ వర్గాలు ఉంటున్నాయి. బీజేపీ నుంచి సుజనా చౌదరి, డాక్టర్ పార్థసారథి, సత్యకుమార్లో 2 అవకాశం ఉండొచ్చని సమాచారం. టీడీపీ ఉన్నత లోకేష్ మంత్రివర్గంలో చేరడం ఖరారైంది. లోకేష్, మనోహర్ 2 మంత్రివర్గంలోకి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరు సీనియర్లకు అవకాశం ఉండదని అంటున్నారు. లోకేష్ మంత్రివర్గంలోకి రాని పక్షంలో ధూళిపాల నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు ఒకరికి ఛాన్స్ దక్కచ్చు. కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, తెనాలి శ్రవణ్ కుమార్ కూడా బెర్తులు ఆశిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లా నుంచి టీడీపీ కోట కింద యనమల రామకృష్ణ, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చి చౌదరి, జ్యోతుల నెహ్రూ పేర్లు పరిశీలనకు రావచ్చని, వీరిలో 2-3 అవకాశం దక్కుతుందంటున్నారు. రఘురామకృష్ణరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్లు కూడా పరిశీలనకు తీసుకునే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కోన రవికుమార్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పి నారాయణ మంత్రివర్గంలో చేరడం ఖాయమైంది. మరో బెర్త్ కోసం ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి మధ్య పోటీ నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీజేపీ కోటా నుంచి సుజనా చౌదరికి అవకాశం లభిస్తే కొందరు టీడీపీ సీనియర్లకు ఛాన్సులు తగ్గిపోతాయి. ఈ జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, శ్రీరామ్ తాతయ్య, బోండా ఉమ, వెనుగండ్ల రాము పేర్లు పరిశీలనకు రావచ్చు అంటున్నారంటూ ఇట్లా జిల్లాల వారీగా ఎవరెవరు ఆశావహులు ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే భలే చెప్పారు అంటూ నిజమైన ఆంధ్రజ్యోతి పాఠకుల పోల్స్ కూటమికి 164, వైసీపీకి 11, ఖచ్చితమైన అంచనా వేసిన 13 మంది. ఎవరు గెలిచినా మీదే గెలుపు, పోటీకి భారీ స్పందన, త్వరలో డ్రా తీసి విజేతల ప్రకటన అంటూ వాళ్ళేం సెఫాలజిస్టులు కాదు, తలపండిన రాజకీయ విశ్లేషకులు కాదు, సర్వేలు చేయలేదు, జ్యోతిష్కులు అసలే కాదు. అయినా జనం నాడి ఇదే అని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో కూటమి గెలిచే వైసీపీకి దక్కే సీట్లను 100% ఖచ్చితత్వంతో అంచనా వేశారు. 1-2 కాదు, ఏకంగా 13 మంది ఆంధ్రజ్యోతి పాఠకులు ఈ గంట సాధించారు. కూటమికి 164 సీట్లు వస్తాయని, వైసీపీ 11 స్థానాలతో సరిపెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే అంచనా వేశారు. ఎన్నికల్లో జనం నాడిని తెలుసుకునేందుకు ఆంధ్రజ్యోతి ఒక వినూత్నమైన ప్రయోగం చేసింది. ఎవరు గెలిచినా మీదే గెలుపు అంటూ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరికైనా సీట్లు వస్తాయి అంచనా వేసి చెప్పాలంటూ పాఠకులు కోరింది. వారానికి 2 చొప్పున మొత్తం 8 కూపన్లు ప్రచురించింది. దీనికి పాఠకుల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్ర స్థాయిలో వేలాది కూపన్లు అందే. ఇందులో దాదాపు 80% మంది కూటమే గెలుస్తుందని, వైసీపీకి పరాభవం తప్పదని అంచనా వేశారు. అందులోనూ 13 మంది పాఠకులు కూటమికి 164, వైసీపీకి 11 స్థానాలు వస్తాయని ఖచ్చితత్వంతో అంచనా వేశారు. ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి 2 పాఠకులు, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ గంత సాధించారు. ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే వెలువడిన పాఠకుల పోల్స్ ఇది. మొత్తం 13 మంది విజేతలుగా నిలిచిన నేపథ్యంలో డ్రా తీసి బహుమతులు అందించడం జరుగుతుంది. మొదటి బహుమతిగా 1,00,000 బంపర్ ప్రైజ్ లభిస్తుంది. 2వ స్థానం నిలిచిన వారికి 50,000, ఆ తర్వాత 5 స్థానాల్లో ఉన్న వారికి 10,000 రూపాయలు చొప్పున నగదు బహుమతి అందిస్తామన్నటువంటిది ప్రకటించారు. ఇకపోతే చంద్రబాబుకి రేవంత్ ఫోన్. కాబోయే ఏపీ ముఖ్యమంత్రికి అభినందనలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలు పరస్పర సహకారంతో పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్లో తన నివాసం నుంచి చంద్రబాబుకు ఫోన్ చేసి రేవంత్ మాట్లాడారు. కాగా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి, బలరాం నాయక్, మహబూబాబాద్లు గురువారం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఆయన అభినందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.